హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. సో మీరైతే చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు వీడియోలు పెట్టంగానే అని అంటున్నారు. ప్లీజ్ మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. నేను లైవ్ పెట్టగానే కూడా నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది అంటున్నారు నాకైతే నోటిఫికేషన్ రావట్లేదు అని. మరి ప్రాబ్లం ఏంటో నాకైతే ఇంకా అర్థం అవ్వట్లేదు. కానీ ఇంకా మేము రాగానే మా ఇంటికైతే మా ఆడపడుచుని మా అల్లుళ్ళు అయితే వచ్చేసారు. మమ్మల్ని చూడడానికైతే వచ్చినామని తెలిసిన వెంటనే అయితే వచ్చేసారు. సో నిజం చెప్పాలంటే మమ్మల్ని చూడడానికి కాదు, మా పొట్టోడు వచ్చింది కదా మాతోని, వాడిని చూడడానికి అయితే వచ్చి ఇంకా ఈ రోజు మార్నింగ్ అయితే మేము ఏ పని మీద అయితే ఇంటికి వచ్చేసామో ఆ పని అయితే స్టార్ట్ చేసాము. మా ఆయననైతే పొద్దున్న వెళ్ళి ఆయన గొర్రెనైతే తీసుకొచ్చాను. మేము ఎందుకు వచ్చామంటే అసలు పొలం దగ్గర మైసమ్మని చేసుకుందామని అయితే వచ్చేసాము. సో ఇంకా పొద్దున్న వెళ్ళి మా ఆయన అయితే అది తీసుకొచ్చారు. వాళ్ళందరూ వెళ్ళి అయితే ఇంకా మైసమ్మని అక్కడ పూజించి అక్కడ కోసుకొని అయితే వచ్చారు పొలం దగ్గర. మేమైతే వెళ్ళాము, ఎందుకంటే మమ్మల్ని తీసుకెళ్లారు. ఎప్పుడు కానీ మేము తక్కువగా వెళ్తూ ఉంటాం. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఊళ్ళో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా చిన్నపిల్లల్ని పట్టుకొని అటు ఇటు ఏం తిరుగుతామని అయితే మమ్మల్ని రమ్మన్నారు. మేము కూడా వెళ్ళాము. ఇంకా వాళ్ళు అక్కడ గొర్రెని కోసుకొచ్చి కట్ చేసే లోపు అయితే నేను ఇక్కడ అన్ని మసాలాలు రెడీ చేసిన, ఉల్లిగడ్డ అవన్నీ అయితే కట్ చేసి పెట్టిన. ఇంకా వెంటనే అయిపోతూనే మా ఆయన అయితే ఇంకా పొయ్యి మీద వేస్తుండు, బయట కట్టెల పొయ్యి పెట్టుకున్నాడు. ఇంకా ఊర్లోనైతే కట్టెల పొయ్యి బెస్ట్, ఎందుకంటే స్టవ్ ఇప్పుడు పెట్టుకోవాలంటే చాలా గ్యాస్ అయిపోతుంది కాబట్టి ఇంకా మేమైతే ఎప్పుడు ఇంటికి వచ్చినా కట్టెల పొయ్యి మీదనే వాటర్ కానీ ఇంకా ఏదైనా కట్టెల పొయ్యి మీద సాధ్యమైతే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదనే చేసేసుకుంటాము. ఇంకా అటో ఇటు మా ఆయన అయితే వంట కంప్లీట్ చేసేసిండు. నేనైతే ఇక్కడ బగారా రైస్ అండ్ చికెన్ అయితే వండుతున్నా. ఈరోజు మొత్తం మా ఆయన మీద నా మీదనే నడిచింది. ఎందుకో మరి ఇంకా కొంచెం టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇద్దరికి. ఎందుకంటే బాగుంటే పర్లేదు, బాగాలేకపోతే ఎవరైనా ఒకరు అన్నారనుకో చాలా బాధ అనిపిస్తుంది. సో ఇంకా నేనైతే బగారా రైస్ అండ్ చికెన్ అయితే వండినా. ఏదేమైనా కూడా మంచి వచ్చినాయి వంటలు అయితే. నిజం చెప్పాలంటే ఎవరు ఒక చిన్న కంప్లైంట్ కూడా రాలేదు. కొంచెం ఉప్పు తక్కువైంది ఎక్కువైందని కూడా చిన్న కంప్లైంట్ రాలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఒకరికొకరు చుట్టాలు అయితే రావడం స్టార్ట్ చేశారు. చుట్టాలంటే పెద్దగా ఎవరికి చెప్పుకోలేదు. మాకు బాగా దగ్గర వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, సో వాళ్ళకి మాత్రమే చెప్పుకున్నాము. సో ఇంకా వాళ్ళు అక్కడ తింటుంటే పిల్లలు మాకు మజా అంటే నేనైతే బయటకు తీసుకొచ్చి వాళ్ళకైతే మజా పోసిన. ఇంకా మనం ఎప్పుడు పిల్లల బ్యాచే కదా. సో ఇంకా మా వాళ్ళు తిండి అయిపోయింది అని అంటే ఇంకా మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసారు. నిజం చెప్పాలంటే మా వాళ్ళు ఇంటికి వస్తే ఒక్క నిమిషం కూడా రెస్ట్ ఉండరా. పొద్దున లేవంగానే ఎటోళ్ళు అటు ఏ పనికి అంటే ఆ పనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా పొలం ఉంటా అంతే అనుకుంటా, ఎప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి. ఇంకా నేను మా అల్లుడు అయితే మైదాకు తీసుకొచ్చుకుందామని పెద్ద కొడలు పట్టుకొని వెళ్ళినాం. కానీ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆ చెట్టే చిన్నగా ఉంది. ఇంకా దాన్ని ఏం కోస్తామని చెప్పి అయితే ఇంకా సైలెంట్గా వచ్చేసినాం. ఇంకా వట్టిగా పోవడం ఎందుకని ఇంకా నర్సరీలో నుండి ఒక గులాబీ మొక్కనైతే తీసుకొని వచ్చేసినాం. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది. అసలు కొంచెం కూడా టైమే తెలియలేదు. సో ఇంకా మీకైతే వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.